హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే శనివారం రోజండి. సాటర్డే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అనేది మేము లేచేసరికి ఇంట్లో పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సౌండ్స్‌కి అక్కడ ఉన్నాయి కదా! లైటింగ్స్ అనేది వస్తుంది. ఆ సౌండ్స్‌కనేది మా పిల్లలనేది అటు ఇటు కదిలినట్టు అవుతారు. అప్పుడైతే పడుకొని లెగిస్తారు. ఇక్కడైతే వాళ్ళు లేచిన వెంటనే మొబైల్స్ ఉంటాయి కదా! అది చూసిన వెంటనే మొబైల్ వేసేయమంటారు. వాళ్ళకి రైమ్స్ అయితే వేసైతే ఇచ్చేస్తాను. రైమ్స్ అని వేసిచ్చి తర్వాత అయితే ఏ బ ఇక్కడ ఈరోజైతే బట్టలనేది వాషింగ్ చేయడం చాలా తక్కువయినాయండి. లేచిన వెంటనే తర్వాత ఇవన్నీ ఎండ ఉండేటప్పుడే కదా! ఎప్పుడు వర్షమొస్తుందో, ఎప్పుడు మబ్బులేస్తున్నాయో అర్థం కావడం లేదు. అందుకే ముందు పిల్లలకి వేసే డ్రెసెస్ అన్నీ కూడా ఆరబెట్టేస్తాము. ఈరోజైతే చాలా అంటే తక్కువగా ఉన్నాయి. నేను అడిగాను ఏంటి చాలా తక్కువగా ఉన్నాయి అమ్మాయి డ్రెసెస్ అంటే, ఈవినింగ్ టైమ్ అప్పుడైతే కొన్ని వాష్ చేసాం కదా! తక్కువగానే ఉన్నాయన్నది. ఇక్కడ వీళ్ళకి దేవుడి ప్రసాదం అనేది వేసాము. గిన్నెలో చూడండి ఇద్దరికిద్దరు ఎలా కొట్టుకుంటున్నారో. మా చిన్న పాప పట్టింది. అది మా పెద్ద పాప ప్లేటు. తనకివ్వకుండా అయితే ఇది తీసేస్తుంది. అలా అని నా ప్లేట్ అనయితే మా పెద్ద పాప అంది. అసలది తీసుకోలేదు. అక్కడి నుండి అది కింద పడేసింది. మా చిన్న పాప అయితే మంచిగా తినేస్తదండి. ఏమిచ్చినా సరే అది మంచిగా నీట్‌గా తినేస్తది. మా పెద్ద పాప మాత్రము కొంచెం దొంగైన తిండికి అయిపోతుంది. ఒక నెల వాళ్ళు తింటే, ఒక నెల మా పెద్ద పాప తింటే, ఇంకొక నెల మా చిన్న పాప తినడం లేదు. అలా ఇద్దరు కూడా మంచిగా అయితే ఒకరోజు తినడం లేదు. ఎప్పుడు ఈళ్ళు మంచిగా వాళ్ళ మట్టుగా వాళ్ళు ఆకలేస్తుందమ్మా అని ఎప్పుడు అంటారా ఇదే నాకు అనిపిస్తుంటది. ఇది ముందండి ఇది ఇల్లనేది క్లీన్ చేసింది. పిల్లలు లేచిన వెంటనే దుమ్ము, ధూళి ఉంటది. ముందు క్లీన్ చేసినాం. తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది గాలికైతే చిన్న చిన్న పువ్వుల్లాంటివి. గాజు చెట్లనేవి మా ఇంటి వైపు ఖాళీ ప్లేస్‌లోన గాజు చెట్లనుంటాయి. అవైతే గాలికైతే వచ్చేస్తాయి. ఇంట్లో మొత్తం కూడా ఎగిరిపోతూ ఉంటాయి. దాన్ని పద్దాపల క్లీన్ చేసినా సరే అలాగే గాజు పువ్వుల్లా వచ్చేస్తున్నాయి. మొత్తం క్లీన్ చేసి పిల్లల బెడ్ మొత్తం కూడా నీట్‌గా సర్దేస్తాను. వీళ్ళు సర్దిన వెంటనే ఎంతసేపు ఉండదులెండి. తరువాత అయితే మళ్ళీ ఎప్పుడు గల్లీబిల్లీలాగా అయిపోతూ ఉంటాయి. మరి ఇదేని మళ్ళీ వాళ్ళు పడుకునే టైంలో మళ్ళీ సర్దాలి. ఇక్కడికొచ్చేసరికి వాళ్ళు నైట్ టైమ్ అనేది 2 టైమ్స్ అనేది వాళ్ళు పాలుకి లెగిస్తారు. అందుకే బాటిల్స్ అనేవి నైట్ టైము లెగిసి మనం క్లీన్ చేయలేం కదా! అందుకే 2 బాటిల్స్ పెట్టేస్తాము. తర్వాత వాళ్ళకి ముందు క్లీన్ చేసి దాంట్లో కొంచెం వేడి వాటర్ అనేది వేసేసి పక్కన ఉంచుతాను క్లీన్ చేసిన తర్వాత. మళ్ళీ బ్రష్ అనేది పెడతాను. ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మనము అవి వేడి నీటిలో ఉడకబెట్టేటప్పుడు చిన్న వైట్ పొరలా వచ్చేస్తూ ఉంటాయి కదా! అది అసలు పిల్లలకి ఇప్పుడు పెట్టకూడదు. క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది అనుకోని అంటున్నారు. అందుకే నేను అసలు ప్లాస్టిక్ బాటిల్స్ అనేది చిన్నప్పుడు యూజ్ చేశాను. తర్వాత అయితే అసలు యూజ్ చేయలేదు. ఇక్కడ వీళ్ళకి టిఫిన్ అనేది కొంచెం ఇడ్లీ పెట్టాను. ముందు ఇడ్లీ తినలేదు వాళ్ళు సరిగ్గా ఈరోజు. అందుకే దుంపలనే కొంచెం ఉడకబెట్టేసి ఇస్తే అవున్ని అంబలి ఈ 2 అనేది ఇస్తాను. లెగిసిన వెంటనే దుంపలు వేరేగా ఉడకబెట్టేసి హగ్ అనేది ఆ రోజు సాటర్డే కదా! ఇంట్లో ఉడకబెట్టలేదు. వాళ్ళకైతే ఇవ్వలేదు. హగ్ ఇచ్చినా వాళ్ళు కొంచెం తింటారు, కొంచెం పడేస్తుంటారు. ఎంతో కొంత తిన్న కడుపులోకి వెళ్తుంది కదా! అని అయితే ఇస్తూ ఉంటాము. ఇక్కడ అంబలనేది త్వరగా వేగంగా చల్లబడాలని అయితే కొంచెం వాటర్ పెట్టేసి, ఆ వాటర్‌లో ఈ అంబలనేది పెట్టేస్తాం. కొందరికి చిక్కగా అన్నంలా తింటారు. మేమైతే చిక్కగా తినను. కొంచెం పల్చగా అయిన తర్వాత గ్లాస్‌లో వేసుకొనైతే తాగుతుంటాము. దీంట్లో అండి లెమన్ అనేది వేసేసి ఇస్తుంటాను. కొంచెం పుల్లగా ఉంటుంది బావుంటుంది. కొందరు పాలు, పెరుగు కూడా వేసుకుంటారు. నేను అప్పుడైతే పాలనేది వేసుకొని తాగేదాన్ని. చాలా లావు అయితే అవుతారు. ఒంటికి కూడా మంచిది. అంటే బక్కగా ఉన్నోళ్ళు అంబల్లోన పాలు గాని, పెరుగు గాని వేసుకొనుంటే కొంచెం లావవుతారంటారు. ఇక్కడ మా పాప చూడండి దేవుడి కోసం పువ్వులు తెచ్చుంటాం కదా! ఆ పువ్వులనేవి కొంచెం మిగిలేవైతే దాంతో అలా ఆడుతుంది. ఇక్కడ మా చిన్న పాప మాత్రం అస్సలు అటు నుండి వచ్చేసి ఏదో ఫ్రూట్‌లా పెట్టుకొనయితే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇది కొంచెం చల్లబడిన తర్వాత అవి కొంచెం సెపరేట్‌గా వేరేగా తీసి మీద తొక్క మొత్తం తీసేది వాళ్ళకిచ్చేస్తే చిన్నప్పుడైతే నేను తినిపించేదాన్ని. కొంచెం తినేవాళ్ళు. కొంచెం బయట పడేసేవాళ్ళం. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. మనం కొంచెము దాని మీదున్న పొరలంతా తొక్కలంతా తీసేసి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తూ ఉంటారు.
ఇక్కడ అయితే అంబలి ఇది తిన్న తర్వాత నేను కొంచెం అంబలి అనేది తాగేసి వాళ్ళు కూడా చిన్న గ్లాస్‌లో వేసి ఇచ్చేస్తాను. వాళ్ళకి ఆ రోజు లెమన్ అనేది వేయలేదు అంబలిలోన. అసలు అది కొంచెం తాగారు, కొంచెం ఊసేస్తున్నారు. వాళ్ళకి కూడా అంబలిలో లెమన్ అనేది వేస్తేనే ఆళ్ళు తాగుతారండి. ఇక్కడ చూడండి మాకు వీళ్ళ వల్ల వంట రూమ్ అనేది స్టోర్ రూమ్‌లో వంట రూమ్ అనేది అయ్యింది. ఈ రూమ్ అనేది ఎప్పుడు నీట్‌గా చేస్తామో డ్రెసెస్ అనేవి ఉండడానికి సెల్ఫ్స్ అనేవి ఏమి ఎయలేదు. జస్ట్ వీళ్ళకి అక్కడ వీళ్ళు పడుకునే దగ్గర వంట రూమ్ వద్దు అనుకోనైతే మేము కొంచెం దూరంగా పెట్టాము. లేదు మా ఇంట్లోనే ఉండాలి ఉండుంటే మాత్రమే వీళ్ళతో చాలా ఇబ్బందయితే పడేవాళ్ళము. అయినా సరే వీళ్ళు వేడివి ఏవైనా వస్తువులుంటే మేము డోర్స్ అనేది లాక్ చేసేస్తాము. లోపలికి రాకుండా అంటే అక్కడికి వెళ్ళకుండా. అయినా సరే వాళ్ళు ఒక్కసారిగా కేకలు పెట్టినైతే లోపలికొచ్చేస్తారు. ఇక్కడైతే గోంగూర ఉంది. గోంగూర పప్పు అనేది పెట్టాలనుకుంటున్నాము. అది అసలు ఆ గోంగూర అనేది చూసైతే అసలు ఉండడం లేదు లాగేస్తున్నా అంటున్నారు. అందుకే మా అమ్మ పైకెట్టేసి ఇప్పుడేం వండను. నేనది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఆవు కోసం తెచ్చామనైతే పైన పెట్టేసింది. నేనైతే వాళ్ళకి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి రైమ్స్ అనేది వేశాను. తర్వాత బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి కొంచెం పాలనేది పెట్టేస్తే సరిపోతుంది. మార్నింగ్ అనేది వీళ్ళు సరిగ్గా తినకపోతే వేగంగా పాలు పెట్టేవ్వాలి. సరిగ్గా తిన్నారనుకోండి వాళ్ళ పాలకి అంత ఇది లేదు. ఇక్కడైతే మా పాపకి ఆ ఒక చెప్ప దొరికినా ఒక చెప్పేసుకునే తిరుగుతానంటుంది. వద్దన్నా సరే, పడిపోతావన్నా సరే, ఆ ఒక చెప్పుతో అటో ఇటో వైపు అయితే మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మా చిన్న పాప అస్సలు మా అమ్మకైతే వదలడం లేదు. తనకు డౌటొచ్చేసింది. ఆ గోంగూర అనేది తీస్తారా అని. ఇక్కడ ఈవినింగ్ టైమ్ అప్పుడు ఆహ్, బయటికనేది వీళ్ళకి మధ్యాహ్నం అనేది స్నానాలన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం అనేది పడుకోబెట్టేసాము. కొంచెం పాలు పెట్టేసి అన్నం అనేది కొంచెం ఒక ముద్ద తింటారు. లేకుంటే లేదండి. మధ్యాహ్నం అనేది వీళ్ళు ఫుడ్ తినడం అనేది చాలా తక్కువ. ఇక్కడ నుండి వీడియో కూడా తీయలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళతో పాటు నేను కూడా పడుకోబడిపోయాను. టైర్డ్‌లా అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికయితే ఇక్కడ తిరుగుతున్నారు. మా పెద్ద పాప నేను వీడియో తీస్తానని తెలిసయితే ఇంకా అటువైపు, ఇటువైపు ఇంకా ఎక్కువగా తిరుగుతూ ఉంది. ఇక్కడైతే కొంచెం గాలనేది కొంచెం వేసవికాలం అనేది వచ్చింది కదా! బయట కూర్చుంటే గాలనేది అటువైపు, ఇటువైపులా కొంచెం చల్లగా వస్తుంది. వీళ్ళు ఆడుకోవడానికి కూడా బావుంటుంది. ఇక్కడ మా అమ్మ వాళ్ళ వీధిలో అయితే రోడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయండి. ఆడుకోవడానికి బావుంటాయి. కానీ ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్‌లోని వాళ్ళు ఎవరు కూడా చూడకుండా డైరెక్ట్‌గా ఒకే స్పీడ్‌లో వచ్చేస్తుంటారు. అదే కొంచెం భయము. ఇక్కడ నుండయితే అటు మా పిల్లలైతే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా! అక్కడ షాప్ ఉంది. అక్కడ షాపు నేను కూర్చున్న ఇటువైపు షాప్ మధ్యలో ఇల్లుంటుంది. వీళ్ళు ఆ షాప్ దగ్గరికి వెళ్ళడమే తడువు. ఏదో ఒక ఐటెమ్ అనేది తినేస్తూ ఉంటారు. వీళ్ళు తినేసి దాన్నయితే అసలు పూర్తిగా ఇక్కడికి జాను పాపొచ్చిందనుకోండి వాళ్ళకి ఎక్కడలేని సంతోషం మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటది. వీ ఈ పాపే కాదండి వీళ్ళకి చిన్న పిల్లలకి ఎవరికైనా చిన్న పిల్లలకి చిన్న పిల్లలుంటే కదా! సరదా అనేది ఉంటుంది. అలానేని వీళ్ళకి పాపొస్తే మాత్రం ఎక్కడలేని సరదా, హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎలా అయితే అటువైపు, ఇటువైపు అయితే పరిగెడుతూ ఉంటుంది. ఆ పాప పువ్వులనేది పెట్టింది కదా! పువ్వులనేది లాగేయడానికయితే చూసిందసలు. తర్వాత పాప వెళ్ళిపోయేసరికయితే ఒకటే ఏడుపండి. ఇది కొంచెం నైట్ అనేది అయ్యే టైంకి స్నాక్స్ లాగుంటుంది కదా! ఈవినింగ్ టైంలో వీళ్ళకి స్నాక్స్ ఈరోజైతే సేమియా అనేది ఏమి తెప్పించకుండా ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవైతే కట్ చేసి అనేది నేనిచ్చాను. చూడండి మా పెద్ద పాప ఎంత దొంగగా తినడానికి అస్సలు తినడం లేదు. ఇలా నోట్లో పెట్టింది బయటైతే పడేసింది. మా చిన్న పాప మాత్రం మంచిగా తినేస్తది. మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా. ఈ మంత్ తిన్నదే. ఈ మా చిన్న పాప తింటే నెక్స్ట్ మంత్ మా పెద్ద పాప తింటుంది. ఇద్దరు ఒకసారయితే తినడం లేదు. ఇక్కడికొచ్చేసరికి అసలు చిన్న పాప తీసుకొని మా పెద్ద పాపకి ఇవ్వన్నా ఇవ్వదు. నేనొక లాంగ్ వీడియో అనేది వీళ్ళ ఛానెల్‌లో నేననేది అప్‌లోడ్ చేశాను. చూడండి ఎంత ఫన్నీగా ఉంటదో. ఈ ఛానెల్‌తో కూడా నేను కొలబరేట్ అయ్యున్నాను. ఈ ఛానెల్‌లో కూడా ఉంటది. ఒకసారి చూడండి. ఇది నైట్ టైమ్ అండి. అసలు మా పాప సంతోషం చూసారా? నాకైతే వేసవికాలం ఎప్పుడొస్తుందని చూసాను. ఎందుకంటే ఈ టైం అప్పుడైతే ఇక్కడ బయటికి తేడానికి అవ్వదు. చూడండి నేను ఫ్రంట్ కెమెరా పెట్టానని హాయ్, హాయ్ అనుకోని చెప్తుంది. వీళ్ళకి కూడా కెమెరా అనేది అలవాటయిపోయింది. వీడియోస్ తీస్తున్నానని అర్థమైపోయి, కెమెరా ఆన్ చేస్తే చాలు వీళ్ళ స్టైల్ మొత్తం కూడా ఆఫ్ అంటే మారిపోతూ ఉంటుంది. ఇక్కడైతే మా పాప చూడండి ఎంత బాగా డాన్స్ ఏసుకుంటుందో అది కావాలని తనకి ఫ్రంట్ కెమెరా అయ్యేటప్పుడు తనకు కనిపిస్తూ ఉంటుంది కదా! తనకి హ్యాపీనెస్. ఇక్కడ వచ్చేసరికి ఇదో మా పెద్ద పాప ఆటోలో మొత్తం కూడా
పాడు చేస్తారు. ఇంకొకటండి వీళ్ళ వల్ల కొంచెం రిస్క్ కూడా అటాక్ అయింది. అది ఏంటనేది మేము చెప్తాను. అంటే ప్రాణాలు కూడా పోయినట్టు ఆళ్ళు చేసేసారు. ఆయిల్ ట్యాంక్‌లో అయితే వచ్చేసి చాక్ పీసులు ఇవన్నీ ఏస్తారు. అదేంటనేది నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఒక షార్ట్ వీడియోలో అనేది మీకు చేసి చూపిస్తాను. ఇక్కడైతే నైట్ అక్కడ అయిన తర్వాత అక్కడ చూసారా మా అపోజిట్‌లో హౌస్ ఉంటుంది. వాళ్ళ ఇంటికైతే వెన్యూ అని ఉంటుంది. తనకు చూస్తే చాలు అక్క అనుకోనైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా వెళ్ళేటప్పటికి ఏదో ఒక ఐటెమ్ అనేది వీళ్ళు తినడానికి ఇస్తుంది. అందుకనే ఆ పాపకు చూసిన వెంటనే వెళ్ళిపోతుంటారు అక్క అక్క అనైతే. చిన్న పిల్లలకి ఏదైనా అంతే కదా! ఎవరైనా ఏదైనా ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడి నుండి వచ్చేసి ఇక్కడ ఈ నైట్ టైమ్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. మా విలేజ్‌లో, మా వీధిలో. ఇంకా ఏ వీధిలో కూడా ఇంత ప్రశాంతంగా ఉండదు. ఇంత వరకు కూడా బయట ఎవరు ఉండరు. ఇక్కడ మాత్రం లైటింగ్స్ ఇంకా రోడ్ మొత్తం కూడా నీట్‌గా ఉంటుంది. వాటర్ ఏమి బయటికి రాకుండా. ఆ రోజు సాటర్డే రోజు ముందు రోజైతే మొత్తం క్లీనింగ్ ఉంటుంది. వాటర్ వచ్చినా వెంటనే ఆరిపోతుందనుకోండి. నాకెందుకో ఇక్కడ కూర్చున్నా కూడా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడికొచ్చేసరికి తనకి నేను రైమ్స్ అనేది వేసిచ్చాను. ఇది తప్పని తెలిసినా మరి తప్పలేదు. ఆళ్ళకి అలవాటు చేయకూడదనుకున్నాను. బట్ వాళ్ళకి పట్టుకొని అటువైపు, ఇటువైపు పట్టుకొని తినిపించినా ఎక్కువగా తినడం లేదు. ఇప్పుడైతే వీళ్ళు మొబైల్ అనేది ఇచ్చేస్తుంటే, అన్నం అనేది తినిపిస్తుంటే మంచిగా తినేస్తన్నారు. అందుకనే టాయ్స్ అన్నీ ఏసేసి రైమ్స్ అనేది వేసి ఇచ్చేస్తుంటాను. మంచిగా అయితే తినేస్తున్నారు. ఇంకా చాలనిపిస్తుంటది. ఒక్కోసారి పిల్లలు ఏదైనా చాక్లెట్‌లు ఏవైనా తినేటప్పుడు మాత్రం తినరు. ఇక్కడ చూడండి టాయ్స్ అన్నీ ఎత్తానా, ఇలా ఎత్తిన తర్వాత వీళ్ళకి స్నానం చేపించేసి మళ్ళొచ్చిన వెంటనే అదెంత వాళ్ళకి కనిపిస్తదో అవన్నీ తీసి మళ్ళీ కింద పడేస్తూ ఉంటారు. ఎంత నీట్‌గా చేసినా వీళ్ళకి స్నానాలన్నీ చేపించేసి ఇక్కడికి అందుకే మా కిచెన్ అని చెప్పాను కదా! మా స్టోర్ రూమ్ దగ్గర అదే కిచెన్‌లా పెట్టాము. అంత డోర్స్ అనేది ఏసి లోపలుంచినా సరే వాళ్ళకి డౌటొచ్చేస్తా ఉండదు. అక్కడికి వెళ్ళైతే మా అమ్మ, మా నాన్నలతో చూడండి ఎలా అయితే తింటున్నారో. ఇక్కడ ఓన్లీ కర్రీయేనండి. కర్రీ ఒక రొట్టె ఇచ్చేస్తే అది పక్కన పెడతారు. మిగతాది మాత్రం కర్రీ అనేది తీసుకుంటూ ఉంటారు. మా చిన్న పాప మాత్రం ముందుగా అయితే లెఫ్ట్ హ్యాండే పెడతది. అది తీసేసి నేను రైట్ హ్యాండ్ అనేది అలవాటు చేస్తూ ఉంటాము. తనెవరో కొట్టాలన్నా లెఫ్ట్ హ్యాండ్‌తోనే కొడుతుంది. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు పడుకుంటానికి టైం ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పటికి 12 అయింది. ఇంక నేను ఈ టైంలో వీడియో ఎడిటింగ్ చేసి మొత్తం చేస్తరికైతే నా పని అయిపోతూ ఉంటుంది. అలాగే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని